హైదరాబాద్ లో బిగ్ మెడిసిన్ మాఫియా గుట్టును రట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. అనుమతులు లేకుండా ఢిల్లీ నుంచి మందులు తెప్పించుకొని విక్రయిస్తున్న 6 గోడౌన్స్ పై దాడి చేసి బిల్స్ లేకుండా అమ్ముతున్న వందలాది ఇన్సులిన్స్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. మొత్తం 51 లక్షల విలువైన ఇన్సులిన్స్ ను సీజ్ చేశారు. 40% డిస్కౌంట్ తో వీటిని హోల్సేల్ ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇవి కల్తీవా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, హైదరాబాద్ లో బిగ్ మెడిసిన్ మాఫియా గుట్టు రట్టయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో భారీగా ఇన్సులిన్ ఇంజక్షన్లను అమ్మే కొన్ని స్థావరాలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. మొత్తానికి హైదరాబాద్ లో 6 చోట్ల అంటే గోడౌన్స్, హోల్సేల్ గోడౌన్స్ నిర్వహిస్తున్న కొన్ని కెమికల్ కంపెనీలపై దాడులు చేసి పెద్ద మొత్తంలో ఇన్సులిన్ ఇంజక్షన్ స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా బిల్స్ లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళ ఎంట్రీ లేకుండా నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకి అంటే దాదాపు 40% తక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నట్లు కూడా సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆయా స్థావరాలపై హోల్సేల్ దుకాణాలపై దాడులు చేశారు. పెద్ద మొత్తంలో దాదాపు ఈ మొత్తం ఇన్సులిన్ ఇంజక్షన్లు అంటే పెన్స్ స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించి దీని విలువ 51 లక్షల పైన ఉంటుందని చెప్తున్నారు. అయితే మొత్తంలో దీన్ని డైరెక్ట్ లో కనుక చూస్తే ఇవన్నీ కూడా ఒరిజినల్ లేకపోతే డూప్లికేటా, ఎందుకు ఢిల్లీ నుంచి బిల్స్ లేకుండా తెచ్చి అమ్ముతున్నారు? ఎందుకంటే ఇన్సులిన్ అన్నది చాలా మంది వాడుతున్నారు. ఇటీవల డయాబెటిక్స్ తో పాటు అనేక వ్యాధుల ట్రీట్మెంట్ లో చాలా కీలకంగా మారిన సమయంలో వీటికి యూజర్స్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉండడంతో తక్కువ ధరకే ఢిల్లీ నుంచి తెచ్చి అమ్ముతున్నారు. అయితే ఇట్లా తెస్తున్న క్రమంలో ఏమైనా డూప్లికేట్ అవుతున్నాయో, ఒకవేళ డూప్లికేట్ అయినాయని తెలిస్తే కనుక ఈ రోగులపై తీవ్ర ప్రమాదం చూపే అంటే దుష్ప్రభావాలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న జబ్బులు తగ్గకపోగా కొత్త జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ తరహాలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని మెడిసిన్స్ లో మనం చూస్తే నోవామిక్స్ 30, నోవా ర్యాపిడ్, టెరిసిబా, రైజోడక్ ఇలాంటి కొన్ని ఇంజక్షన్లను అంటే పెన్స్ తరహాలో రెడీ టు యూజ్ తరహాలో ఉన్న ఇన్సులిన్ ఇంజక్షన్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో గత కొద్ది రోజులుగా మొత్తం డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇలాంటి నకిలీ ఉత్పత్తులపై వరుసగా దాడులు చేస్తున్న సమయంలో గతంలో కూడా అనేక మెడిసిన్స్ లో కేవలం పిండి, శుద్ధ, తర్వాత కొన్ని చాక్లెట్ పౌడర్లు కలిపిన ఖరీదైన మందుల్లో ఇలాంటి నకిలీ ఉత్పత్తులు కలిపి రోగులకు అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా చాలా హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల తెలంగాణలోని అనేక మెడికల్ షాపుల్లో కూడా ఇలాంటి తరహా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు దీనిపై ఉక్కుపాదం అవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే గత 2-3 నెలలుగా చూస్తే అనేక చోట్ల కూడా ఏ షాప్ లో ఏ డ్రగ్ లో అసలు ఒరిజినలా కాదా అన్న అనుమానాలు కూడా తెలుస్తున్నాయి. అయితే అధికారులు చెప్తున్న ప్రకారం కేవలం బ్రాండెడ్ డాక్టర్లు సూచించిన మెడిసిన్ వాడండి. దాంతో పాటు కొన్ని రిజిస్టర్ ఉన్న పేరొందిన మెడికల్ షాపుల ద్వారా తీసుకోవాలి. చాలా మటుకు ఇవన్నీ కూడా మనం చూస్తే చిన్న గల్లీల్లో, చిన్న విలేజ్ల్లో ఎక్కువగా ఇలాంటి యూజ్ చేసి తక్కువ అంటే ప్రజలకు తక్కువ ధరకే వస్తుందన్న ఒక సమాచారం ఇచ్చి అక్కడి నుంచి అమ్మకాలు జరుగుతున్నట్లు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే దీని వెనకాల పెద్ద రాకెట్ కూడా నడుస్తున్నట్లు కూడా అధికారులకు సమాచారం రావడంతో వరుసగా సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మెడికల్ షాప్ యజమానులకు తర్వాత డ్రగ్స్ ఏదైతే లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు, సబ్స్టిట్యూట్ అంటే వేరే డాక్టర్ రాసిన టాబ్లెట్లనే మెడిసిన్ కూడా మెడికల్ షాప్ వాళ్ళు అమ్మాలి. దానికి సంబంధించిన వాళ్ళు సొంతంగా ఇలాంటి తక్కువ ధరకు వచ్చినాయి, తర్వాత ఆ కంపెనీ స్టాక్ లేదని చెప్పి మిగతా ఇలాంటివి కూడా అమ్మకూడదని చెప్పేసి ఇప్పటికే అనేక మెడికల్ షాప్లకు కూడా నోటీసులు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.